సర్పంచ్ కార్యక్రమానికి స్వాగతం. సూర్యాపేట జిల్లా నూతనగల్ మండలం సోమలతండ పరిధిలో ఉన్నాము. రంజిత్, V3 న్యూస్ నూతనగల్ క్రైమ్ రిపోర్టర్. V3 న్యూస్ నిర్వహిస్తున్నటువంటి మన ఊరు మన సర్పంచ్ కార్యక్రమంలో భాగంగా సూర్యాపేట జిల్లా నూతనగల్ మండలం సోమలతండ గ్రామ సర్పంచ్ గుగ్లోత్ శంకర్ నాయక్ మనతో ఉన్నారు. వారితో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తున్నాను. గ్రామానికి సర్పంచ్ అయ్యారు. గతంలో మీరు మీ రాజకీయ అనుభవం తెలిసింది. నేను గతంలో సోమలతండ ఉమ్మడి గ్రామ పంచాయతీ నుండి ఎంపీటీసీగా చేశానండి. ఉమ్మడి గ్రామ పంచాయతీలో దాదాపు 14 తండాలు ఉన్నాయి. ఇప్పుడు సోమలతండ గ్రామ పంచాయతీ కాక ఇంకా 2 గ్రామ పంచాయతీలు డివైడ్ అయినాయండి. గ్రామ పంచాయతీ బక్కెంల తండ, టీకే తండ, సోమలతండ 3 గ్రామ పంచాయతీలు డివైడ్ అవ్వడం జరిగింది. ఇప్పుడు డివైడ్ అయిన సోమలతండకి నేను సర్పంచ్గా ఎన్నికయ్యానండి. మా ఫ్యామిలీ పరంగా గతంలో మా తాతగారు 30 సంవత్సరాలు సర్పంచ్గా చేశారు. ఆ తర్వాత మా పెద్దమ్మ కోమిటి 5 సంవత్సరాలు చేశారు. మా పెదనాన్న ఖీమా నాయక్ 5 సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత మాకు సింగిల్ విండో డైరెక్టర్గా మా నాన్నగారు 5 సంవత్సరాలు చేశారు. ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాల కాలంలో నేను ఎంపీటీసీగా చేయడం జరిగింది. ఇప్పుడు నేను సర్పంచ్గా చేస్తున్నాను. మా ఫ్యామిలీ పరంగా మేము గతంలో ఇంతకుముందు తాళసింగారం రెవెన్యూ గ్రామ పంచాయతీలో ఉమ్మడి సోమలతండ తాళసింగారం గ్రామ పంచాయతీ ఉమ్మడిగా ఉండేది. అప్పటి నుంచి మాకు రాజకీయ చరిత్ర ఉంది, రాజకీయ అనుభవం ఉంది. కాబట్టి మా ఫ్యామిలీ పరంగా మేము మా ఇక్కడ తాళసింగారం అయితేనేమి, సోమలతండ అయితేనేమి, సోమలతండలో ఉన్న 14 తండాలు మేము చేసే అభివృద్ధిని గురించి వాళ్ళకు చాలా ఇష్టపడి మా ఫ్యామిలీని రాజకీయ పరంగా తీసుకురావడం జరుగుతుంది. మా ఫ్యామిలీ పరంగా గత 50 సంవత్సరాల నుంచి వివిధ పనులు చేస్తున్నాం. కాబట్టి వాళ్ళు ఇష్టపడి మా ఫ్యామిలీనే ఎక్కువ ఇది చేస్తున్నారు. కాబట్టి మేము తండ్రిని చాలా రకాల అభివృద్ధి పాటుపడుతున్నాం. కాబట్టి నాకు సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. సార్, మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి? మీరు ఎంతవరకు పరిష్కారం చేస్తారు? మా గ్రామంలో ఉన్న అతి ముఖ్య సమస్యలు ఏమున్నాయంటే ఇప్పుడు ముఖ్యమైనవి ఒకటి శ్మశాన వాటిక, డంపింగ్ యార్డ్స్, ఇంకొకటి కొన్ని తండాలలో సైడ్ డ్రైనేజ్, ఆ తర్వాత క్రీడా మైదానము, కమ్యూనిటీ హాల్స్, ఇంకా కొన్ని సమస్యలు పెండింగ్లో ఉన్నాయండి. వాటిని అతి త్వరలో మా గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాలు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి మన మంత్రి గారు జగదీష్ రెడ్డి ఆశీస్సులతో మన ఎమ్మెల్యే యోగేశ్వరం గారు ఉన్నారు. అతని ద్వారా సమస్యలు అతి త్వరలో తీర్చగలుగుతానని అనుకుంటున్నానండి. సార్, మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికయ్యారు. సో మీరు టీఆర్ఎస్లో రావడానికి గల కారణాలు ఏమిటి? నేను కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచినా కూడా కాంగ్రెస్లో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోవడం వల్ల ఇప్పుడు ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారము మంత్రి జగదీష్ రెడ్డి అడుగుజాడలో ఉండి మన తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదర్ కిషోర్ కుమార్ గారు వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేసి చాలా తుంగతుర్తిని మంచి అభివృద్ధిలో నడిపించడం జరుగుతుంది. ఆయన చేసే పనులలో నేను చాలా ఆకర్షితులయ్యాను. ఎమ్మెల్యే గారు నాకు ఎంతో అభిప్రాయంతో మంచి పనులు ఉపజెప్తాను, మీరు రండి వచ్చేసేయండి అని చెప్పారు. కిషోర్ కుమార్ గారు మంచి జనంలో చొచ్చుకోబోయి మంచి పనులు చేయడం వల్ల ప్రతి తండాన్ని, ప్రతి గ్రామాన్ని, గల్లీలో అడుగున తిరుగుతూ, ప్రతి వాడవాడలో తిరుగుతూ మంచి పనులు చేస్తున్నారు. ఆ అభివృద్ధిని నేను ఆకర్షితులై టీఆర్ఎస్ పార్టీకి రావడం జరిగిందండి. సార్, మీరు గ్రామ ప్రజలకి ఎన్నికల సమయంలో మీరు మేనిఫెస్టో ప్రకటించారు, ఏమిటి సార్? నేను
ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీలు మా యొక్క మేనిఫెస్టో ఏమిటంటే ప్రతి ఒక్క తండాలో అర్హులైన ప్రతి వృద్ధాప్యం కానీ వికలాంగులు కానీ వితంతువులు కానీ వారికి తగిన వారికి పింఛన్ ఇప్పిస్తానని, ఇంకొకటి వాళ్ళకి పట్టా పాస్బుక్లు అయితేనేమి రెవెన్యూ ద్వారా వచ్చిన ప్రాబ్లమ్స్ ఏమైనా సమస్య ఉంటే తీరుస్తానని, ప్రతి ఒక్క తండాలో ఉన్న సమస్యలో ముఖ్యంగా ఈది లైట్లు అయితేనేమి, సీసీ రోడ్లు అయితేనేమి, సైడ్ డ్రైనేజ్ అయితేనేమి ఆ సమస్యలను తీరుస్తామని, వాడలో ఎలాంటి దోమల నివారణ కానీ దోమల మురికుంటలు లేకుండా దోమలు అరికట్టడానికి దానివల్ల పెస్టిసైడ్స్ వేసి మంచి వాతావరణంలో మంచి ఆరోగ్యంగా ఉండేలా చేస్తామని, వాటర్ సమస్య ఉంటే వాటర్ సమస్య తీరుస్తామని, ప్రతి అడుగున వారు అడిగిన సమస్యకి మేము జవాబుదారీగా ఉంటూ తండకు అభివృద్ధి చేసి ఒక ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దామని మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఇవ్వడం జరిగింది. గ్రామంలో ప్రజలకి రైతు బంధు మరియు మిషన్ భగీరథ కార్యక్రమాలు ప్రజలకు అందుబాటులోకి ఉన్నాయి. ఒకవేళ లేనట్లయితే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు, ఎలా పరిష్కరిస్తారు? రైతు బంధు విషయంలో అయితే మా తండాలో దాదాపు అందరికీ రైతు బంధు పథకాల్లో అందరికీ వచ్చాయండి. మిగతా కొన్ని ఒక 5 సంవత్సరాలు అబోవ్ ఉన్న వారికి కొంతమందికి రాలేదు. వారికి అందకపోవడానికి గల కారణాలు ఏంటిదో మేము ఆఫీసులో అడగడం జరిగింది. వాళ్ళు అగ్రికల్చర్ ఆఫీసులో అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటిదంటే గవర్నమెంట్ నుంచి ఆదేశాలు మాకు అందిన వెంటనే వాళ్ళ స్కీమ్లో అమౌంట్ వచ్చేస్తాయని చెప్పారు. తద్వారా మేము చేసిన పని ఏంటిదంటే మా గ్రామ పంచాయతీలో టాంకా వేయించి గ్రామ ప్రజలందరినీ మోటివేట్ చేయడం జరిగింది. వాళ్లకు ఆధార్ కార్డు, వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లేని వారికి బ్యాంక్ అకౌంట్ ఇప్పించేసి ఏమన్నా పెండింగ్లో ఉన్నట్లయితే ఆ పెండింగ్ ఉన్నదాన్ని తీర్చిదిద్దడం జరిగింది. అయిపోయిన తర్వాత వారి అకౌంట్లో అమౌంట్ రైతు బంధు అమౌంట్ వచ్చేస్తాయని చెప్పారు. దాదాపు 80-90% ఈ తెలంగాణ గవర్నమెంట్ కేసీఆర్ గారి ఆశీస్సులతో గ్రామ ప్రజలకి రైతు బంధు అందాయి. ఇంకో ఒక 5-10% అందలేదు. కేసీఆర్ గారు మంచి పనితో మంచి ప్రాముఖ్యతతో అమౌంట్ కూడా ఇచ్చేస్తారని మేము అనుకుంటున్నాము. ఇంకొకటి మిషన్ భగీరథ మా ఉన్న 6 సోమ్ల తండాల్లో 6 తండాలు ఉన్నాయండి. సోమ్ల తండా గ్రామ పంచాయతీ పరిధిలో 6 తండాలలో అన్ని తండాలలో ట్యాంకులు నిర్మాణం చేయడం జరిగింది. వాటర్ సోర్సెస్ మంచిగా పైప్ లైన్ ఇంటింటి నల్లా కనెక్షన్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు చాలా చక్కగా మిషన్ భగీరథ నీళ్లు ఇవ్వడం ద్వారా గ్రామ ప్రజలు చాలా సంతోషంతో ఉన్నారండి. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి యువతకి క్రీడా మైదానం మరియు లైబ్రరీకి సంబంధించిన వాటి మీద మీరు ముందడుగు ఎలా వేయబోతున్నారు? తుంగతుర్తి ఎమ్మెల్యే తుంగతుర్తి అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ గారి ఆదేశాలతో అతని ద్వారా దృష్టికి తీసుకెళ్ళి అతని ద్వారా మంచి పనులు చేపించుకొని వాళ్లకు ముందడుగు వేసేట విధంగా యువతని అభివృద్ధి పరిచే విధంగా యువతను మంచి నైపుణ్యత క్రీడా మైదానము కానీ లైబ్రరీ కానీ మంచి ఏర్పాట్లు అయ్యే విధంగా ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించబోతుందని కోరుకుంటున్నాను. గ్రామాభివృద్ధికి గ్రామ సభలో మీరు తీసుకున్న నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? గ్రామాభివృద్ధి కోసం గ్రామంలో గ్రామ ప్రజలను గ్రామ సభ పెట్టడం ద్వారా ప్రజలు ఇచ్చే వారికి ఏ విధంగా అభివృద్ధి ఉందో అభివృద్ధికి మేము తీర్మానం చేస్తామండి. తీర్మానం చేసి వచ్చిన బడ్జెట్లో వారి యొక్క సమస్యను తీర్చి గ్రామాభివృద్ధికి పాటుపడతాం. సార్, మీరు సర్పంచ్గా ఎన్నికై 6 నెలలు అవుతుంది. ఈ 6 నెలల కాలంలో మీరు గ్రామం చేసినటువంటి అభివృద్ధి ఏమిటి? నేను సుమ్లతండ గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వాళ్లకు అభివృద్ధి చేస్తానని చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత నేను గెలిచిన వెంటనే మా సుమ్లతండ గ్రామ పంచాయతీకి చీకటి నుండి ఎలుగు తెప్పించాలనే ఉద్దేశంతో గెలిచిన వెంటనే ప్రతి తండాకి వీధి లైట్లు వేయడం జరిగింది. వాటర్ సమస్య ఉన్న చోట్ల 2-3 మోటార్లు కొత్త మోటార్లు ఇప్పించడం జరిగింది. కాలిపోయిన మోటార్లను రిపేర్ చేయించడం జరిగింది. కొన్ని చోట్ల మురికి గుంతలను తీపించడం జరిగింది. మిషన్ భగీరథ పైపులు కొన్ని చోట్ల డ్యామేజ్ అయిన దగ్గర రిపేర్ చేయించడం జరిగింది. ఇంకా కొన్ని సమస్యలు ఉన్న చోట్ల పరిష్కరించి అభివృద్ధి ముందు చేసుకుంటూ
వెళ్ళడం జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి హరితహార కార్యక్రమంలో మీ గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారు? వాటి స్థితిగతులు ఎలా ఉన్నాయి ఇప్పుడు? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు హరితహారంలో చాలా ప్రాముఖ్యత ఇచ్చి ప్రతి ఒక్క గ్రామ పంచాయతీకి నర్సరీ ఇవ్వడం జరిగిందండి. ఒక్కొక్క గ్రామ పంచాయతీకి సోమలతండ గ్రామ పంచాయతీకి వచ్చేసి ఒక నర్సరీ ఇవ్వడం జరిగింది. ఆ నర్సరీలో 20,000 మొక్కలు పెంచడం జరిగిందండి. 20,000 మొక్కలు పెంచి మేము రోడ్డు పక్కన మొక్కలను నాటాము. రోడ్డు పక్కన నాటి ప్రతి ఒక్క ఇంటింటికి 6 మొక్కలు ఇవ్వడం జరిగింది. రోడ్ల పక్కన నాటిన మొక్కలు వర్షాధారంతో మంచిగా ఉన్నవి. ఇంకా ఎండిపోకుండా ఎలాంటి సాగు లేకుండా మంచిగా ఉండడం జరిగింది. మధ్యలో వర్షపాతం ఉంది కాబట్టి మంచినే జరిగింది. ఇక ముందు వర్షాల్లో ఆగిపోయే పరిస్థితిలో ఉంటే మేము వాటర్ ట్యాంకర్ ద్వారా కానీ లేకుంటే వేరే మార్గాల ద్వారా కానీ వాటిని రక్షించి హరితహారంలో ముందడుగుగా పాటుపడతామని కోరుకుంటున్నాం. చివరగా మీరు మీ గ్రామ ప్రజలకు V3 న్యూస్ ద్వారా ఏం తెలియజేయాలనుకుంటున్నారు? V3 న్యూస్ ఛానల్ ద్వారా నేను నా సోమలతండ గ్రామ ప్రజలకు ఇవ్వబోయే ఏంటిదంటే, నా మీద ఎంతో నమ్మకంతో ఓట్లేసి నన్ను చాలా అభివృద్ధిలో ఉండే విధంగా నా మీద నమ్మకం పెట్టుకొని నాకు ఓట్లేసి గెలిపించిన నా ప్రజలకి, నా సోమలతండ అక్కలకి, అమ్మలకి, అన్నలకి, ప్రతి ఒక్క కుటుంబానికి నేను కృతజ్ఞతతో వాళ్ళకు రుణపడి ఉంటానని, వాళ్ళు నన్ను ఎంతో నమ్మకంతో నన్ను గెలిపించి ప్రతి ఒక్క అభివృద్ధిలో పాటుపడతానని, నేను మా తుంగతుర్తి ఎమ్మెల్యే యువకిషోరం అభివృద్ధి ప్రదాత డాక్టర్ గాదరి కిషోర్ కుమార్ గారి ఆశీస్సులతో ప్రతి ఒక్క చిన్న పనిని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారితో సహకరించి చర్చించుకొని ఎమ్మెల్యే గారికి మా తండలో తగిన పనులు సమస్యలు ఇలా ఉన్నాయని చెప్పి చర్చించుకొని ప్రతి చిన్న విషయాన్ని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఎమ్మెల్యే గారిని ప్రతి ఒక్క అడుగుజాడలో ఉంటూ ఆయన చేసే అభివృద్ధిని పాటుపడి ఆ అభివృద్ధిలో నేను ప్రతి ఒక్క పని చేసి నా సోమలతండ ప్రజల అక్క చెల్లెల అన్నదమ్ములందరికీ రుణపడి ఉండి వాళ్ళు ఇచ్చిన నా మీద ఉంచిన నమ్మకాన్ని నేను ఎంతో ఒమ్ముగా చేసుకొని ముందుకు వెళ్తానని తెలియజేస్తూ అభినందనిస్తున్నాను.